హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో మనకి లైబ్రరీ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్లో మనకి 4 రకాల లైబ్రరీ జాబ్స్ అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ 4 రకాల జాబ్స్ ఉన్నాయి. టోటల్గా 14 ఖాళీలు అనేవి ఉన్నాయి. అండ్ చివరి తేదీ వచ్చేసింది మనకి జూలై 27 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు, సాయంత్రం 5 వరకు. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి అసిస్టెంట్ లైబ్రరీయన్ అనమాట, లెవెల్ 10 అనమాట. అంటే 57,000 వరకు కూడా మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. టోటల్ శాలరీ వచ్చేసింది మనకి 80,000 వరకు కూడా వస్తుంది అనమాట, అలవెన్స్లు అన్నీ కలిపి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వచ్చేసినది మనకి MLAC అనమాట. 55% స్కోర్ అనేది ఉండాలి, నెట్ అనేది ఉండాలి, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ 40 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్లో 1, EWS 1, OBC 1. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట, లెవెల్ 6, 35,400 అనేది బేసిక్ పే ఉంటుంది. అలవెన్స్లు అన్నీ కలిపి 60,000 వరకు కూడా మీకు శాలరీ అనేది వస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అర్హత వచ్చేసింది మనకి MLAC ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, BLAC ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దీనికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ అనమాట. అండ్ ఓపెన్లో 1, OBC 1 అనమాట. ఓకే, ఓపెన్లో 1, OBC 1 మనకి దీనికి సంబంధించినటువంటి ఖాళీలు. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట. మీకు MLAC ఉండాలి. ఒకవేళ MLAC లేకపోతే BLAC ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. MLAC ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, BLAC ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లెవెల్ 5 అనమాట, స్కేల్ పే 29,200 బేసిక్ పే అనేది ఉంటుంది. మీకు అలవెన్స్లు అన్నీ కలిపి 45,000 వరకు కూడా వస్తుంది. అండ్ ఖాళీలు 7 ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఓపెన్లో 2, EWS 1, OBC 2, ST వాళ్ళకు 1, PWD 1 అనమాట. టోటల్గా 7 ఖాళీలు అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ అనమాట, లెవెల్ 1 అనమాట, స్కేల్ పే అంటే 18,000 అనమాట. దీనికి సంబంధించి ఇంటర్ ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ 27 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్. అండ్ 2 పోస్టులు ఉన్నాయి, ST వాళ్ళకు 1, PWD 1. అండ్ దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేది చూడండి. ఫస్ట్ పోస్ట్ ఉంది కదా అసిస్టెంట్ లైబ్రేరియన్కి, దానికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసింది మనకి పేపర్ 1, పేపర్ 2, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ జాబ్కి అనమాట, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉంది కదా దానికి. అండ్ మిగతా 3 పోస్టులకి కూడా మనకి పేపర్ 1, ఇక చూడండి పేపర్ 1, పేపర్ 2 స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. ఓకేనా, ఓన్లీ అసిస్టెంట్ లైబ్రేరియన్కి మాత్రమే పేపర్ 1, పేపర్ 2 ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మిగతా 3 జాబ్స్కి పేపర్ 1, పేపర్ 2 స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ అర్హత సాధిస్తే సరిపోతుంది, క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి SC ST వాళ్ళకి వచ్చేసిన 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఏళ్ళ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.